తల్లిపాల వారోత్సవాల సందర్భంగా పెద్దశంకరంపేట మండల పరిధి రామోజీపల్లి అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల విశిష్టతపై గర్భిణీలకు బాలింతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ పుష్పలత మాట్లాడుతూ ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారని, శిశువు జన్మించిన గంట నుంచి 6 నెలల వరకు శిశువుకు తల్లిపాలు తాగించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు తల్లి శిశువు ఆరోగ్యంగా ఉంటారని, శిశువులకు 6 నెలల తర్వాత తల్లిపాలతో పాటు ఆహారాన్ని ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు పుష్పలత, అంగన్వాడీ టీచర్ విజయ నిర్మల, గర్భిణీ స్త్రీలు, పిల్లలు పాల్గొన్నారు. అవునా, కొత్తగా చేస్తుంది. ఇలాంటి మంచి టీచర్ మనకు ఇంకా చాలా రోజులు ఉండాలి. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే తల్లిపాల గురించి చెప్పేది ఏంటంటే అందరికీ మనకు తల్లిపాల గురించి తెలిసిందే, కానీ తెలిసినా కొన్ని మనం పొరపాట్లు చేస్తాం. ఆ పొరపాట్లు జరగకుండా ఎలా చేయాలంటే ఫస్ట్ బిడ్డ పుట్టగానే ముర్రుపాలు పట్టించాలి. ముర్రుపాలు అంటే లేత పసుపు రంగులో జిగటగా ఉంటాయి. డెలివరీ కాగానే లేత పసుపు రంగులో జిగటగా వస్తాయి. అది ఏంటంటే ఆ పాలు మంచి కావు, అప్పటి వాళ్ళు ఆ పాలు మంచి కావు, పసుపు కలర్ వస్తాయో తాగిపించద్దనే ఒక మూఢనమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు అందరు చదువుకున్న వాళ్ళే, ఇప్పుడు ప్రతి ఒక్క గర్భిణి కానీ బాలింత కానీ చదువుకున్న వాళ్ళు వస్తున్నారు. కాబట్టి డెలివరీ కాగానే ఫస్ట్ బిడ్డకి మురుపాలు పట్టించాలి ఖచ్చితంగా. మనం ఏం చేసినామంటే గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేము, కానీ ఖచ్చితంగా ప్రతిసారి మనము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. ప్రైవేట్లో ఏం చేస్తారు, ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళగానే వెళ్ళినప్పుడల్లా 1000 రూపాయలు, 1500 నుంచి 2000, 3000 వరకు బిల్ వేస్తారు. ఆ మందులు మనకు గవర్నమెంట్ లో ఇచ్చే మందులే ప్రైవేట్ లో ఇస్తారు. మనం ఏం చేస్తాం, ప్రైవేట్ లో డబ్బులు పెట్టి తీసుకుంటాం కాబట్టి అవి మంచి, గవర్నమెంట్ లో డబ్బులు లేకుండా వస్తాయి కాబట్టి అవి మంచి కావు అని మనం అనుకుంటాం. కాదు, ఆ మందులు అవే, ఈ మందులు అవే. ఇక్కడ డబ్బులు పెట్టి ఇస్తుంటారు మనకు, అక్కడనేమో డబ్బులు లేకుండా వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కంపల్సరీ అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, చెకప్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.